అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బంగారం ధరలు బగ్గుమంటున్నాయి. ముట్టుకుంటే కాలిపోయే విధంగా ధరలు పెరుగుతూ పోతున్నాయి. వరుసగా గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వస్తున్నటువంటి బంగారం ఆల్ టైమ్ రికార్డును దాటి 2 లక్షల వైపు వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పుడు తులం 2 లక్షలు అతి తొందరలోనే చూస్తామేమో అన్నట్టుగా పెరిగిపోతున్నాయి ధరలు. సామాన్యులకు బిగ్ షాక్ ఇస్తూ బంగారాన్ని ఆకాశాన్ని తాకుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా మేలిమి బంగారం ధర సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. నేడు హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధర చుక్కలు చూపిస్తున్నాయి. కేవలం ఒకే ఒక్క రోజులో వేలల్లో ధర పెరగడం ఇన్వెస్టర్లను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బుధవారం ఉదయం నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా 1,61,000కు చేరింది. మంగళవారం నాటి ధర 1,52,800తో పోలిస్తే ఇది దాదాపు 9,000 రూపాయల భారీ పెరుగుదల. ఒకే రోజు 9,000 రూపాయల బంగారం ధర పెరిగింది. అటు 22 క్యారెట్ల బంగారం ధర కూడా తన జోరును కొనసాగిస్తూ 1,41,900కు చేరుకుంది. బంగారంతో పోటీ పడి అటు వెండి కూడా తగ్గేదే లే అంటూ దూసుకుపోతుంది. ఇంకా చెప్పాలంటే బంగారం కంటే వేగంగా బుల్లెట్ ట్రైన్ వేగంతో ధరలు పెరుక్కుంటూ పోతున్నాయి. వెండి ధర కిలో వెండి ధర ప్రస్తుతం 3,30,000 రూపాయలకు చేరింది. నిన్నటితో పోలిస్తే ఒక్కరోజే 14,000 రూపాయలు వెండికి పెరిగింది కిలోకి. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఔన్స్ వెండి ధర చరిత్రలో తొలిసారిగా $94 మార్కును దాటగా బంగారం $4,849 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాలే అని విశ్లేషకులు చెబుతున్నారు. గ్రీన్లాండ్ స్వాధీన విషయంలో తనకు సహకరించడం లేదంటూ యూరప్ దేశాలపైన ముఖ్యంగా ఫ్రాన్స్ పైన ఆయన భారీ సుంకాలను ప్రకటించారు. ఈ పరిణామం అంతర్జాతీయంగా ఒక పెద్ద వాణిజ్య యుద్ధం మొదలవుతుందనేటువంటి భయాలను రేకెత్తించాయి. అంతేకాకుండా ఇతర దేశాలతో సంబంధాలు కూడా ఏ రకంగా ఉంటాయో తెలియనటువంటి ఒక అయోమయ పరిస్థితికి దారితీశాయి. యుద్ధం లేదా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా మదుపర్లు స్టాక్ మార్కెట్ల కంటే బంగారం వెండిపైన పెట్టుబడి పెట్టడానికే మొగ్గు చూపుతారు. వీటిని సురక్షితమైనటువంటి పెట్టుబడిగా భావించడమే ఈ భారీ డిమాండ్కు కారణం. దీనికి తోడు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మరియు కొత్త ఇంధన రంగాలలో వెండి వినియోగం పెరగడం కూడా దాని ధరను పెంచుతుంది. ఏదేమైనా కూడా కారణాలు ఏమైనా కానీ అంతర్జాతీయ పరిణామాల కానీ ఏదైనా కానీ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి ధరలనేటివి ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి సామాన్య ప్రజలనైతే తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లు వస్తున్నాయి, పండుగలు పబ్బాలు ఉంటాయి. మన దేశంలో బంగారాన్ని ఏ రకంగా చూస్తాం? ఇంట్లో ఒక లక్ష్మిగా భావిస్తాం, మనం ప్రెస్టేజీగా తీసుకుంటాం. ఆడపిల్లలకి పెడతాం, పెళ్ళిళ్ళకి తులాల బంగారాన్ని పెడతాం. అదే ఒక మనకున్న అసెట్గా భావిస్తాం. ఇప్పుడు 5 తులాలు పెట్టాలనుకున్నటువంటి పెళ్లి చేసేటువంటి ఒక తల్లిదండ్రి తన బిడ్డకు 5 తులాలు పెట్టాలనుకున్న వ్యక్తి 2-3 పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 10 తులాలు పెట్టుకుందాం అనుకున్న తండ్రి ఇప్పుడు ఒక 5 తులాలే కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పెరుగుతున్నటువంటి ధరలు చూస్తుంటే ఘోరమైనటువంటి ధరలు. ఒక తులం ధర 1,60,000 పెరగడం ఏంటి ఇంత తక్కువ ధర సమయంలో? ఈ లెక్కన ఇంకొక 2-3 నెలల్లోనే 2 లక్షల తులం పలికేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా కనపడుతుంది. చాలామంది విశ్లేషకులు కూడా ఇదే చెప్తున్నారు. ఈ ఇయర్లో 2 లక్షలు అయితే పక్కా అవుతుంది, కానీ ఏ సమయమో చెప్పలేకపోతున్నారు. ఈ ఎండ్ వరకు 2026 ఎండ్ వరకు వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఈ వేగము, ఈ పరిస్థితులు చూస్తుంటే కొద్ది రోజుల్లోనే తులం 2 లక్షలు దాకేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంచనా కూడా ఇప్పుడు వ్యక్తమవుతుంది. అందుకే బంగారం గురించి మాట్లాడుకుంటేనే ఒక భయం కలిగేటువంటి పరిస్థితి. ఎందుకంటే మాట్లాడకుండా ఉండలేం, అది లేకుండా మనం ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే కొన్ని సందర్భాలు అంటే రెగ్యులర్గా కొనాల్సిన పని లేదు, కానీ ఇంట్లో బిడ్డలకో, భార్యకో, ఇంకా ఫంక్షన్లకో, పప్పాలకో అది మనం ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే. పెట్టుకోతలకో, దానికో దీనికో ఖచ్చితంగా బంగారం అనేది ఒక మధ్యతరగతి కుటుంబంలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వస్తువుగా మారిపోయింది ఇవాళ రేపట్లో. అందుకే ఇప్పుడు దీన్ని ఎట్లా కొనాలి, ఎట్లా దాన్ని మనం సాధించుకోవాలో తెలియనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. వారి ఆర్థిక పరిస్థితి ఇవన్నీ ఇతరత్ర కారణాలతోటి కొంత భయాందోళనతో కూరుకుపోయాడు ఒక మధ్యతరగతి సామాన్య కుటుంబాన్ని లీడ్ చేస్తున్నటువంటి కుటుంబ పెద్ద. ఏదేమైనా కూడా వరుసగా పెరుగుతున్నటువంటి బంగారం ధరలైతే ఇప్పుడు సంచలనంగా మారాయి.